16:27 తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి నీ దూరముగా ఉండువాడు. దేవుడు ఒక్కసారి బౌండరీ సెట్ చేస్తే అది నీది అవ్వాల్సిందే. దేవుడు మాట నెరవేర్చును కాక. ఈరోజు కూర్చొని వాళ్ళు చెప్పారు రిజెక్ట్, ఈ ఏడుపులు ఆపేసి దేవుని ఏం చేయాలి చెప్పండి. ఆరాధించే కృప దేవుడు దయచేయను కాక. ఇప్పుడు లాస్ట్గా రండి, త్వరగా చదువుకుందాం ఈ మాట. మార్క్స్ వార్త 5 ఈ మాట చదివి దేవుని ఆరాధిస్తాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ 3 ప్రార్థనలు ఉన్నాయండి. 3 ప్రార్థనలు. సరే సమయం తక్కువ నేను చెప్పేస్తాను. ఇక్కడ 3 ప్రార్థన చేశారు, 3 ప్రార్థన చేశారు. ఈ 3 ప్రార్థనలో మీరు ఏ ప్రార్థన ఇష్టం మీరు చెప్పండి. మీరు ఏ ప్లేస్లో ఉండాలని ఆశపడతారు. ఓకే, మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పి క్లోజ్ చేస్తాం. ఆన్సర్ ప్రేయర్ 1. ఫస్ట్ ఊరోళ్ళందరూ వచ్చి ఏమన్నారంట తెలుసా? ఊరోళ్ళందరూ వచ్చి ఏమన్నా తెలుసా? నువ్వు దయచేసి వదిలేసి పో అన్నారు. ప్రేయర్ చేశారు. దేవుడు ఏమన్నాడు? ఓకే ఎస్ అన్నాడు. ఎస్ అన్నాడా? ఎస్ అన్న వాళ్ళు చేత దయ్యాలన్నీ వచ్చాయి. ప్రభువా మమ్మల్ని రండి సోదరు. మొదటిదిగా ఊరోళ్ళు చేసిన ప్రార్థన దేవుడు ఎస్ అన్నాడా? ఎస్ అన్నాడా? 12వ వచనం రెండవ ప్రార్థన దయ్యాలు చేసిన ప్రార్థన. మార్క్స్ వార్త 5:12 గనుక పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకు. ఇప్పుడు దయ్యాలు ప్రాణం చేసా లేదా? ఎస్ అనే వాళ్ళు చేతండి. మరి దేవుడు ఎస్ అన్నాడా? ఎస్ అన్నాడు. ఊరోళ్ళు ప్రాణం చేశారు, దేవుడు ఎస్ అన్నాడా? ఎస్ అన్నాడా? దయ్యాలు ప్రాణం చేసాయి, దేవుడు ఎస్ అన్నాడా? ఇప్పుడు తన బిడ్డ ప్రాణం చేస్తున్నాడు. 18వ వచనం ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన ఎద్దకు తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనగా, ప్రభువా నేను నీతో పాటు వస్తానయ్యా అన్నాడు. ఇప్పుడు దేవుడు చేస్తాడా? నో అన్నాడా? పాయింట్ వచ్చింది, అర్థం. నో అన్నాడని వాళ్ళు చేతండి. ఇప్పుడు దయ్యాలు ప్రాణం చేస్తే ఎస్, ఊరోళ్ళు ప్రాణం చేస్తే ఎస్, ఆయన బిడ్డ ప్రాణం చేస్తే నో. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఈ పాయింట్ ఆపేస్తాను దయచేస్తున్నాను. నేను అడుగుతున్నాను, ఎందుకు ప్రభా నీకు ఇది న్యాయమేనా? దయ్యాలు ప్రాణం చేస్తున్న వాళ్ళకి ఏమన్నావు? గ్రాంటెడ్ అన్నావు. ఊరోళ్ళు ప్రాణం చేస్తే గ్రాంటెడ్ అన్నావు. నేను ప్రాణం చేస్తే రిజెక్టెడ్ అన్నావు. ఏమన్యాయం అనేది? ఇది నీకు న్యాయమేనా అంటామా లేదా? నేను అడుగుతున్నా. దయ్యాల ప్రార్థన దేవుడు విన్నాడా? ఏంటంటే డౌట్ ఉంది. 100% ఎస్ అన్నాడు. ఒప్పుకుంటారా? ఎస్ అన్న వాళ్ళు ఊరోళ్ళు అన్యులు అంటే వాళ్ళు ప్రాణం చేస్తే ఎస్ అన్న. ఇప్పుడు దేవుని బిడ్డ ప్రాణం చేస్తే నో అంటావా? నేను అడుగుతున్నాను, కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకు నో చెప్తే ఈగో హట్ అని చాలా సింపుల్గా చెప్పారు. అసలు నువ్వు దేవుడివేనా నాయన? దయ్యాలు ప్రాణం చేస్తే ఎస్ అంటివి. ఊరోళ్ళు మనుషులు కాదు, ఊరోళ్ళు ప్రాణం చేస్తే ఎస్ అంటివి. నీకు పడనోళ్ళు నేను నో అని చెప్పిన వాళ్ళు ప్రాణం చేస్తే గ్రాంటెడ్ అంటివి. నేనేమో నీ పాదాల దగ్గర ఉంటానంటే నో అంటివి. ఇది నీకు న్యాయం అంటివి అంటామా లేదండి? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టేక్ ఎ నో ఫ్రమ్ గాడ్. దేవుడు నువ్వు ప్రాణం చేసింది నో అన్నాడు అనుకో, నేను చెప్తాను, అందులో శ్రేష్టమైన 100 ఆశీర్వాదం ఉంటేనే నీకు నో అంటాడు. ఏం బతుకు ప్రభా ఇది, ఇంత బతికి నాకు ఈయన చిన్న ప్రార్థన చేసి నీ పాదాల దగ్గర ఉంటానంటే దాన్ని నో అంటావా నాయన అని అనలేదు ఆయన. ప్రభు నో అన్నాడంటే నిజంగా నాకెంతో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఏర్పరుస్తేనే కదా నాకు నో చెప్తాడు. ఆయనకి ఆరంభంలో అంతమును ఎరిగినవాడు కదా, నా నిర్ణేత ఆయన కదా, నా స్వాస్థ్యం నిర్దేశించిన ఆయన కదా, ఆయన ఏ ఉత్తగైతే అన్నాడు కదా అని ఆ కాసింత ఆ దయ్యాలు పట్టినవాడు విడుదల పొందిన తర్వాత అంత మాత్రం నమ్మాడు. మనకు నమ్మడం కష్టం. ఈరోజు ప్రార్థన దేవుడు నో అన్నాడా? నీ కెరీర్ విషయంలో, నీ పెళ్లి విషయంలో, నీ ప్రాపర్టీ విషయంలో, నీ పరిచయ విషయంలో కొన్నిసార్లు నీ ముఖం ముందు నో అంటే గాడ్స్ నో ఈజ్ 100 times బ్లెస్డ్ దాన్ గాడ్స్ ఎస్. నిజం అనేవాళ్ళు ఇప్పుడు చప్పట్లు కొట్టచ్చు. నా దేవుడు నాకు ఎస్ అన్నా నో అన్నా
నాకు దేవుడు నో చెప్పాడంటే అది నాకు నూరంతల ఆశీర్వాదమే. గాడ్స్ నో ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ అనేవాళ్ళు. లెట్ మీ టెల్ యూ దిస్, గాడ్స్ నో ఈజ్ అ మాస్టర్ స్ట్రోక్. దేవుడు నో అన్నాడంటే దాంట్లో నీకు యేసుప్రభు వెంబడబోతే ఏమవుతుందండి? ఆయనకి ఏమొస్తుంది? 12 మంది శిష్యుల్లో ఈయన ఒక శిష్యుడిలాగా, అంత సీన్ లేదు, శిష్యుడు కాదు ఆయన ఎప్పటికీ. అందరిలో ఈయన ఒకడు, ఆయనను వెంబడించిన వారిలో ఒకడు. ఇప్పుడు ఇతడు 10 పట్టణాల సువార్థికుడు, 10 పట్టణాల చరిత్ర మార్చిన రివైవల్ స్పీకర్. వెన్ యాక్సెప్ట్ గాడ్స్ నో. ఎప్పుడు దేవుడు నో చెప్తే కొన్నిసార్లు దాన్ని ఏం చేయాలండి? యాక్సెప్ట్. జిద్ది చేసి కూర్చొని నువ్వు నో చెప్పావు కాబట్టి ఎస్ చెప్పించుకునేదాకా నేను సమాధులకు పోతా. మళ్ళీ నీకు పోతేనే నీకు అర్థమవుతుంది. నీకేం అర్థమయ్యేది? ఇది నల్లా అలుగుతాం, మనం దరిద్రంగా అలుగుతాం దేవుని మీద. కొంతమంది అంటారు, నా ప్రార్థన తీవ్రత తగ్గినట్టుందండి, నేను బాగా కూర్చొని మళ్ళీ కొన్నిసార్లు 10 రోజులు 21 రోజులు ఫాస్టింగ్ చేసి మార్చుకుంటా. వెన్ గాడ్ సేస్ నో, ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. ఎంత ఆశీర్వాదం దానిలో దాగుందంటే కొన్నిసార్లు నీ ఊహకు మించిన ఆశీర్వాదం దేవుడు దయచేయను గాక. ఒకరోజు ఒక దేవుని బిడ్డ, ముగిస్తున్నాను దయచేసానండి, ప్రభా ఎప్పుడు నా ప్రార్థన నో అనలేదు కదా, ఎప్పుడు నన్ను ఎస్ అన్నావు కదా ప్రభా. రాత్రి అంతా ప్రార్థన చేసి ఉదయకాలం పొద్దున్న లేచి, ఈరోజు డ్యూటీలో చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉందయ్యా, మంచి వాక్చాతుర్యం ఈ నాయన అని పొద్దున బాగా ప్రార్థన చేసి అంట దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుడు నాకు ఎట్లా సాయం చేస్తాడని చెప్పి ధైర్యంగా బయలుదేరదామని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకుందామంటే గీజర్ ఆఫ్ ఉందంట. గీజర్ ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లేదు. తిట్టుకుంటా ఉన్నాడు, పోయి దాన్ని చెక్ చేశాడు, ఆన్ అవ్వలే. మళ్ళీ పైకి వెళ్ళి చెక్ చేశాడు, పవర్ సప్లై చూస్తాడు, అది సరి పని చేయట్లే. గీజర్ ఆన్ అవ్వకపోయేసరికి చన్నీళ్ళతో స్నానం చేసుకొని తిట్టుకుంటా ఉన్నాడు. ఏంటి ప్రభా, నేను అంత పెద్ద ప్రార్థన మన పడితే ఫస్టే దరిద్రం నా చుట్టూ దాపరించినట్టు చేసావు నాయన అని బాధపడుకుంటా. సరే అని చెప్పి బయలుదేరదామని, ఇప్పటికి లేట్ అయిపోయిందని చెప్పి కారు కూర్చొని ఇంజన్ ఆన్ చేస్తే కారు స్టార్ట్ అవ్వట్లేదంట. తిట్టుకొని, దరిద్రపు పాత ఈ డొక్కు బండి నాకు ఎందుకు ఇచ్చావు నాయన, అసలు పోయే టైంలో వెళ్ళాల్సిన టైంలోనే హ్యాండ్ ఇస్తుంది ప్రభా, ఇది నాయన నువ్వు అద్భుతం చేయగలవు దేవుడు కదా, ఎర్ర సముద్రాలు పాయలు చేయ దేవుడు అని చెప్పి మొత్తం గట్టి ప్రాణం చేస్తే నో అన్నాడంట. నో 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 ఆన్సర్. బండి స్టార్ట్ అవ్వలే. లేట్ అయిపోయేసరికి పాపము ఆటో ఎతికితే క్యాబ్ బుక్ చేస్తుంటే ఏ క్యాబ్స్ రావట్లేదంట. ముందే మన ఊబర్లు అంతంత మాత్రం, తర్వాత ఓలా అంతంత మాత్రమే, అన్నీ చూశాడు, ఏం రావట్లే. లాస్ట్కి ఏం రాకపోయేసరికి బయటకు వచ్చి లిఫ్ట్ అంటే ఎవడు ముందుకు వస్తలేదండి. లాస్ట్కి ఆటో దొరికింది, అతి కష్టం మీద ఆటో ఎక్కి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళే లోపల కుర్రు 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 అనుకుంటా ఆటో పోయే లోపల లాస్ట్కి ఆడ కాన్ఫరెన్స్ అయిపోయింది, ఇంపార్టెంట్ డెసిషన్ మీటింగ్ అంతా అయిపోయింది. పోయి నిలబడేసరికి బాస్ మీద కూర్చొని తిట్టకుండా తిట్టంట. అసలు ఎందుకురా నువ్వు ఇట్లాంటి దరిద్రపు, నా ఇంకా ఇష్టం వచ్చిన బూతులు వచ్చేసరికి అనుకుంటాను, ప్రభా లేక ప్రార్థన చేస్తుని నా ప్రార్థనకు నువ్వు ఇట్లాంటి జవాబు నో చెప్తావని నేను ఎప్పుడు కలగలేదు నాయన అని గాయమయ్యి బాధపడుతూ సరే అని చెప్పి దినమంతా ఉన్నారు. ఆడు డ్యూటీ చేసుకొని బయలుదేరదామని రిటర్న్ వస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. ఆ ఫోన్ కాల్, ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నానని చెప్పి ఫోన్ ఎత్తుతుంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జర్ లేదు, సొంత కారు తెచ్చుకోలే. డైరెక్ట్గా ఇంటికి వచ్చిన తర్వాత దరిద్రపు దినం అని చెప్పి వాళ్ళ భార్య అన్నాడంట, దేవుని ప్రాణం చేస్తే దేవుడు మంచి దినం ఇస్తాడనుకున్నా కానీ ఇంత దరిద్రమైన దినం ఇస్తారని ఎప్పుడు కలగలేదువే. అసలు కొన్నిసార్లు డౌట్ వస్తుంది, దేవుడు ఎందుకు శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తాడు అర్థం కాదు. ఇంత విశ్వాసంతో ప్రాణం చేస్తే దేవుడు అన్నిటికీ ఎస్ అనేవాడు, ఈరోజు అసలు మోస్ట్ బ్యాడ్ డే, అన్నిటికీ నో చెప్పాడు దేవుడు అని బాధపడుతూ గాయంతో ఈ మాట చెప్పిన తర్వాత అలా అని చెప్పి కూర్చున్నాడు. గాయపడి, ప్రభా అన్ని నోలు చెప్తావు, నీకు కొద్దిగా మనసుందా ప్రభా, నేను కూడా అట్లా చేయను కదా నా పిల్లలకి. నా పిల్లలు చేప నడితే నేను పాము ఇయ్యను కదా, రొట్టె నడితే రాయి ఇయ్యను కదా, నువ్వు ఎందుకు అలా చేస్తావంటే ప్రభు అన్నంట, సరే నీకు కథ ఒక భాగమే తెలుసు, నేను ఇంకో భాగం ఎందుకు నువ్వు చెప్పానో నువ్వు అర్థం చేసుకోవాలని. ఏం జరిగింది ప్రభా, నువ్వు ఉదయకాలము ఏదైతే నువ్వు స్విచ్ ఆన్ చేయబోయావో ఆ గీజర్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి అది ఆన్ చేస్తే నువ్వు షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయేవాడురా, అందుకొరకు అది పని చేయకుండా ఆపేశాను అన్న. సరే ప్రభా అదైతే బాగానే ఉంది, మరి కారు ఎందుకు పోనీకుండా చేసావు అంటే, ఆ కారు నువ్వు ఆన్ చేసి పోయే టైంలో నేను ఆన్ కాకుండా నేనే చేశాను. ఎందుకంటే ఆ రోడ్లో ఒకటి తాగేసి లారీ వస్తూ ఉన్నాడు, రాంగ్ రూట్లో లారీ వస్తా ఫాస్ట్గా వచ్చి యాక్సిడెంట్ జరగబోతుంది, కాబట్టి నువ్వు భద్రపరచడానికి కొరకు నేనేం చేశాను, బండి స్టార్ట్ కాకుండా చేశాను.
నేనే నో చెప్పానయ్యా. అవునా ప్రభు అని. సరే, ఆఫీస్కి వెళ్ళాను. ఆ ప్రాజెక్ట్లో నాకు ఇంపార్టెంట్ పోస్ట్ అని నీకు తెలుసు, దాన్ని ఎందుకు అలా చేసావు ప్రభు అంటే, ప్రభు అన్నంట, ఆ ప్రాజెక్టు భయంకరంగా మోసంలోకి వెళ్ళబోతుంది, స్కాండలస్ ప్రాజెక్ట్ కాబోతుంది. ఆ ప్రాజెక్ట్లో కానీ నువ్వు ఈరోజు ఎన్రోల్మెంట్ రోజు నువ్వు ఉంటే, టేక్ ఆఫ్ రోజు ఉంటే, ఆ ప్రాజెక్ట్ కొలాప్స్ అవుతున్నప్పుడు మొత్తం కారణం అంతా ఎవరి మీద వేస్తారు? నీ మీద వేస్తారు. ఆ తప్పు రాకుండా నేను కాపాడనయ్యా నిన్ను అని. అవును ప్రభా, మరి బాగానే ఉంది, మరి వస్తున్నప్పుడు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిపోయింది? కనీసం నేను ఫ్రెండ్ కన్నా చెప్పుకునేవాడిని కదా అంటే, వాడు అన్యాయంగా నేను ఇరికించాలని ప్రయత్నించబోయాడు. మార్నింగ్ కాన్ఫరెన్స్లో నువ్వు రాని దానికి ఇండైరెక్ట్గా ఇరికించాలని చెప్పి పదాలతో నిన్ను రికార్డ్ చేయబోయాడు, కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. వచ్చాడు, ఈ భయం దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. మరుసటి రోజు ఇది వాస్తవం అని చెప్పి తెలుసుకుందాను. ఆఫీస్కి పోతే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం ఫ్రేమ్ చేశారు అంతా కూడా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అప్పుడు నోరు తెరిచి ఆఫీస్లో బ్రేక్ అయ్యి దేవుని ఏమని ఆరాధించారు తెలుసా? ప్రభా, నువ్వు కొన్నిసార్లు నో చెప్తే నాకు గాయం అనిపించింది, కానీ ఈరోజు నాకు అర్థమైంది, యెహోవా దుష్కార్యం చేయుట సమస్తం సమకుడి మేలుకే. సమ్టైమ్స్ గాడ్స్ నో ఈజ్ ఆల్సో ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. కొన్నిసార్లు దేవుడు నో చెప్తే కూడా అది మనకి ఏమవుతుందండి? ఆశీర్వాదమే అవుతుంది. నిజంగా ఆశీర్వాదం ఉన్న వాళ్ళు ఒకసారి లేచి నిలబడి దేవుని ఆరాధిస్తాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించాను, నిత్యమైన కీర్తి నా నోట నుండును.